ఇది బెడ్రూము. మీ చెల్లె వాళ్ళు ఉన్నది అది. అసలు ఎట్లా చంపిండని మీకెవరన్నా ఏమన్నా చెప్పిర్రా? మీరేమనుకుంటున్నారు? అసలు సౌండ్ రాకుండా ఎట్లా చంపిండు? మాక్సిమం 3 గంటలకు ఏమో అంటే 1 గంటలకు ఫస్ట్ ఎక్కువ కుక్కలు ఉరినాయి అంట బ్రదర్. వాళ్ళు ఇద్దరు లోపల వండుకుర్రు. మా వాళ్ళు ఎక్కువ బయట వండుకోవడం అలవాటు. ఇల్లున్నా బయటనే వంటారు మా అమ్మ మా నాన్న. 1 గంటలకు కుక్కలు ఎక్కువ మురిగినాయి. అర్ధరాత్రి 1. 1 గంటలకు 1 గంటలకు మురిగితే సంథింగ్ బండ్లు వంగురుతున్నాయో లేకుంటే దొంగలు పడతారు ఇటు సైడ్. దొంగలు కావచ్చు అని చెప్పేసి భయపడి వాళ్ళు లోపలికి వచ్చేసారు. లోపలికి వచ్చినాక కొంచెంసేపటికే బండి సౌండ్ వినబడ్డదంట కొంచెం. అంతే, బండి సౌండ్ వినబడ్డదంట. తర్వాత తలుపుల సౌండ్ వినబడ్డదంట. అయ్యో వాళ్ళు ఏమన్నా గుసగుస వేసుకుంటారు రావచ్చు వద్దు అని చెప్పేసి వీళ్ళు మూసేసుకొని ఉన్నారు. కాసేపటి తర్వాత వాళ్ళు సౌండ్లు వస్తున్నాయంట లోపల. సంథింగ్ అరిచినట్లు ఏం లేదు, డమ్ దుమ్ డమ్ అన్నట్టు వస్తున్నాయంట. ఇప్పుడు ఇట్లా సడిచినప్పుడు సెంప సౌండ్ వస్తుంది చూసినావా, అట్లా కిందికి గుద్దు వస్తా చూడు డమ్ అని, అట్లా కిందికి గుద్దేసిండు. కిందికి గుద్దినప్పుడు మా నాన్న అనుమానం వచ్చి లేదు అదేమో సౌండ్ వేరే వస్తుంది రాని అని మా అమ్మతోటి అన్నాడట. అప్పటికే 3-4 సార్లు అన్నాక మా అమ్మ వాళ్ళు కొత్తగా పెళ్ళి అయింది వాళ్ళతో ఎందుకు పెట్టుకుంటున్నావు నువ్వు అంటే, లేదే అదేమో వేరే సౌండ్ వస్తుంది నాకు, లేదే లేదు ఇదేమో ఉన్నదే పోదామే అంటే, లేదు నువ్వు పట్టించుకోకు నువ్వు పడుకో అన్నదంట మా అమ్మ. అప్పుడు ఎంత అవుతుండొచ్చు టైము మ్యాక్సిమం 1:30 2. ఇంకా అవి సౌండ్ వస్తూనే ఉన్నాయంట తాపకోసారి. మా నాన్న పైకి పోయి పైన తిరుగుతున్నట. పైన ఎక్కినట్టు స్లో పోయిందంట, అది సౌండ్ వేయకుండా వెళ్ళిపోయాడు. తర్వాత పైన ఎక్కిన పడుతున్నాడు డమ్ డమ్ అని. అంటే ఆడు కింద గుర్తునే ఉన్నాడు, ఇంకా తలకే అంతా పలిపోయింది కదా, గుర్తునే ఉన్నాడు. పీక వేసుకోడు సంథింగ్ ఆడి ఇంకా పిచ్చి పిచ్చి అవ్వడం టెన్షన్ పడడం అంతా మా నాన్న వినబడుతుందట. తర్వాత కిందికి వచ్చి సంథింగ్ సౌండ్ ఏమో వేరే ఉంది, ఒక్కసారి పిల్లలను లేపు అంటే మా అమ్మ పోయి హరే హరే అంటే వాడు నటన ఏం చేసిండు. అబ్బా టైము ఇప్పుడు 3 మా అమ్మ 3 అని చెప్పింది. సో 3 గంటలకు సౌండ్ కూడా అమ్మ వయసు అంటే వాడు ఏయ్ ఏయ్ వయసు అబ్బా ప్లీజ్ ప్లీజ్ అనుకుంటా సౌండ్ లేచిండట. అయ్యో వీళ్ళు రొమాన్స్ సంథింగ్ ఉంటుంది కదా పిల్ల మొగల్స్ అట్లా చేసుకుంటూ రావచ్చు. మా నాన్నని డైరెక్ట్ మా అమ్మ లంజోడుగా సిగ్గుమానం ఉందా అని చెప్పేసి అని తోలుకొచ్చిందంట మా నాయన. బిడ్డ గట్ల ఉంటే ఎట్లా పోతున్నారు అంటే, లేదే నా మైండ్కి ఏమో కొడుతుంది ఇట్లనే తలకే ఒప్పుకుండా మాట్లాడినట. ఇట్లా ఏమైంది అని మళ్ళీ ఒకసారి వేరాట. మళ్ళీ అట్లనే వేసినట్టు సౌండ్. డోర్ మాత్రం తీస్తలేడు. మా సెల్ల సౌండ్ కూడా వస్తలేదు. ఓన్లీ ఆడ ఒక్కడే అబ్బా అద్దు అన్నట్టు మాట్లాడుతున్నట. అట్లా మాట్లాడితే మా అమ్మ అమ్మ వీళ్ళతో ఇంత రంభం ఉందని మా నాన్న తీసుకొని తలపేసి పడుకోరట. మళ్ళీ ఎప్పుడు వేసుకుంది వాళ్ళు అదే రోజు కూలర్ లోపలికి తెచ్చుకొని వేసుకొని పడుకోరట. వాడు నైట్కే మళ్ళీ నార్మల్గా చంపలేడు, మత్తు ఇంజక్షన్లో సంథింగ్ మత్తు గోళీ ఇచ్చి చంపిండు. అంటే ఆడ అదేమో చేస్తారు కదా హాస్పిటల్లో, అది చేసినప్పుడు తెలిసింది. వాడు చేసి చంపేసి శవంతో తెల్లందాక వండుకొని తెల్లారు లేచి మా అమ్మ వాళ్ళు పోయి గేటు దగ్గర షాప్లో కూర్చుంటే మా బావ సడన్గా లేచి వీళ్ళు లేచినట్టున్నారని. అప్పుడు ఎంత అవుతుండొచ్చు టైం? మార్నింగ్ 6:37. లేచి తలుపేసేసి ఆ పరద ఉన్నది కదా పైన దానికి ఉంటుంది, ఆ పరద మూసేసి వెళ్ళిపోయాడు. బయటకు పోయి ఏం తెలియనట్టు బ్రష్ చేసుకొని మా అమ్మ దగ్గరికి పోయినట్ట. మళ్ళీ మా అమ్మ పక్క పంట నిలబడ్డాడు ఇట్లా అనగా మా అమ్మకు కొంచెం మైండ్లో కొట్టింది ఆ నైట్. ఏమైందయ్యా నైట్లు గట్ట సౌండ్ వచ్చి నేను అడిగే లోపే వెనక తిరిగి అడుగుదామంటే చక్కగా పోయి ఆడ పండ్లు తోమేసుకుంటున్నట్ట. మళ్ళీ సరే పోయి ఇంకా తోమేసుకుంటున్నా మళ్ళీ అడుగుదాంలే అనుకునే లోపే లోపలికి వచ్చి షర్ట్ మార్చుకొని ఆన్ ద స్పాట్ బయటకు పోయి బండి చార్జ్ చేసినట్టు. ఎటయ్యా మీ నాన్న ఏడున్నాడు? మా నాన్న షాప్లో ఉన్నాడు, మా అమ్మ బయట గేట్ దగ్గర కూర్చుంది. సో ఎటయ్యా అని చెప్పేసి అంటే టిఫిన్ తీసుకొస్తా అన్నాడట. అంతే. మా నాన్న బయటకు వచ్చి ముఖం అంతా ఎట్లా ఉన్నది అల్లుంది అట్లున్నది ఏంది వణుకుతుండు సంథింగ్ ఏమో ఉన్నది రాని నువ్వు లోపలికి పోయి ఒకసారి పాపని చూడు అంటే లోపలికి వచ్చి గిడ పెట్టిండు. గిడ ఎందుకు పెట్టిండు పిసడం మంచోడు అని తీసే వరకు బెడ్ మీద వాళ్ళు లేరట. వాళ్ళు లేకపోతే అమ్మా తలపెనక జాక్కున్నామని నార్మల్గా చూస్తారు కదా, చూస్తే లేదు ఎక్కడ లేదు. మళ్ళీ బయటకు వచ్చి ఇదంతా చూసి మళ్ళీ పోయే వరకు బెడ్ కింద మొత్తం రక్తపాతాలతో పడిపోయి ఉందంట. అప్పటికి వీడు వెళ్ళిపోయిండా? వాడు మా అమ్మ బండి చాలు చేసినప్పుడే మా నాన్న చెప్పేసిండట,
సంథింగ్ ఎట్లా ఉన్నాడు లోపలికి వెళ్ళిపో సైకిల్ తోటి చెప్పేసిండట. అన్నట్టు వెళ్ళిపోయిందా? మా అమ్మ ఇట్లా లోపలికి వచ్చి చూసేలోపు వాడు మళ్ళీ ఎటో పోలేడు అన్నావు, ఇట్లా వెళ్ళిపోలేడు. వాని ధైర్యం గుండె ధైర్యం ఏందో తెలియదు కానీ నా ఫ్యామిలీ మొత్తం ఆ బిల్డింగ్లో నవ్వే. ఆ బిల్డింగ్ల దగ్గరికి వెళ్ళి 10 స్పీడ్ అంటే స్లోగా మా మమ్మీలా మా పెద్ద బాబులు మా చిన్న బాబులు మా అన్నలు మా అన్నదమ్ములు అందరూ బయటనే కూర్చురట. వాళ్ళందరూ ముంగటికి వెళ్ళే మెల్లగా. మెల్లగా పోతున్నట. అంటే స్పీడ్గా పోతే సంథింగ్ అన్నం వస్తుంది కదా. సో మెల్లగా పోతే మా వాళ్ళు అందరూ పలకరిచ్చారట. ఎటయ్యా ఇంత పొద్దుల పోతున్నావు, బావ ఎటయ్యా, బావ ఎటు పోతున్నావు అంటే వాడు కిందికి మొహం వేసుకొని సైలెంట్గా వెళ్ళిపోయినట. ఆడు అక్కడ ఉన్నప్పుడే మా అమ్మ కీకలు మొదలుపెట్టింది, వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే. అయితే ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి చూసిర్రు, వెంటనే ఇన్ఫర్మేషన్ అయితే వాడు దొరికిపోతుండే, ఇయ్యలేరు. సో నా బిడ్డ ఫస్ట్ బతకాలని చెప్పేసి ఎక్కడ తట చేసేవరకు అంటే ఆడు వెళ్ళిపోయాడు. ఎక్కడ పోయిండు ఇక? వాడు సంథింగ్ రైకల్ సైడ్ వెళ్ళిపోయాడని ఫస్ట్ అన్నారు. అంటే సిస్ కెమెరా సంథింగ్ అది వెళ్ళిపోయారని చెప్పేసి అన్నారు. తర్వాత ఇంకా నా చెల్లె పోస్ట్ మార్టం అది అనగా ఇప్పుడు మొత్తం లైవ్లు యూట్యూబ్స్ సంథింగ్ అన్నీ ఫేమస్ అయిపోయినాయి. చెల్లె వీడు ఎక్కడ ఉన్నా దొరకబట్టి ఇవ్వాలని చెప్పేసి మొత్తం ఫుల్ వైరల్ అయిపోయే వరకు వానికి కంట పడ్డది. కంట్లో పడి డైరెక్ట్ ఆడు రైకల్ పోలీస్ స్టేషన్కి పోయి లొంగిపోయాడు. ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నాడు. వాళ్ళు కొర్రలోకి తీసుకొచ్చినని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను మా ఊరు సర్పంచ్ తోటి ఒకటే మాట చెప్పిన, నాకు వాడు కావాలా, నా చెల్లెకి ఎట్లా రక్తం వచ్చిందో వానికి డబ్బులు తీయాలా, నడితో మీద పీసులు కట్ చేయాలా, అప్పుడే నేను బతకాలని చెప్పిన. వాళ్ళు ఏమంటారు అంటే ఈ గవర్నమెంట్ రూల్స్ ఎట్లుంటాయంటే మనసులో పడి చచ్చిపోయినా కామన్ 2 నెలలు జైలు నుంచి బయటకు వదిలేస్తారు అంతే. మనసులో నార్మల్ యాక్సిడెంట్ కేసు అంటే ఓడు అనుకొని చేయడన్నా, మర్డర్ కేసులు తల్లితో పాటు పిల్ల ఇద్దరు వెళ్ళిపోయారు. ఏం చేస్తుంది నీ గవర్నమెంట్, ఏం చేస్తుందన్న? ఇద్దరు చచ్చిపోయారు, చంపేద్దామని మేము వాళ్ళ ఇంటి దాకా పోతే మిలిటరీ ఎమ్మటినే తిరుగుతుంది, మీరు వెళ్ళిపోరు మేము చేస్తాం కదా మేము చేస్తాం. అది కుసబెట్టి తిండి పెడుతారు. ఇప్పుడు నా తల్లి పోయి బొందలో ఉన్నది, బెడ్లు ఉన్నాయి, ఇల్లు ఉంది, కూలర్లు ఉన్నాయి, బంగారం ఉంది, బండి ఉంది, ఆస్తి ఉంది, పోయి ఇప్పుడు మట్టిలో పన్నది. తీసుకురారి, గవర్నమెంట్ పీక్తుంది ఆతులు, తీసుకురారి. ఏంది నా సెల్ల లేకుండా ఇప్పుడు నేను ఎట్లా బతకాలా? పెద్ద పెద్దలు చచ్చిపోతే గిడ్డ వేసి పెడతారా? కోసి పారుతారు కదా లక్షల కోట్లు పెట్టి. అంటే మేము బిచ్చాలా మన పైసలు లేవన్నా? ఇదేనా మేము మర్యాదలు? ఇదే బ్రో.